హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెడపీసు క్రాస్ పట్టి ఎలా వేయాలో మీకు చూపిస్తాను. అదేవిధంగా చేతి పని కూడా లేకుండా ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అంటే చాలా ఉపయోగపడుతుంది వీడియో మీకు. ఫస్ట్ అయితే 1.25 ఇంచ్ అయితే మన క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి. తీసుకున్నాక ఫస్ట్ అయితే కొంచెం మడిచి ఇట్లా ఫోల్డింగ్ చేసినట్టుగా ఒక పాదం మోయినైతే అదేనండి ఒక 1/4 ఇంచి గ్యాప్తో మనమైతే మెడపీస్ అయితే ఇలా కుట్టుకుంటామో అలాగే కుట్టేసుకోవాలి. అలా కుట్టేసుకున్నాక పూర్తిగా మన చివరి వరకు కాజా పట్టి కాడి నుంచి ఉక్స్ పట్టి వరకు పూర్తిగా కుట్టేసుకోవాలి. ఆ ఉక్స్ పట్టి కాడికి వచ్చేసరికి కొంచెం మడిచి ఫస్ట్ కాజా పట్టి కాడ ఎలా అయితే మడిచామో అలాగే మడిచి కుట్టేసుకోవాలి. చూసారా, వీడియో చూపించే విధంగా అయితే కుట్టేసుకున్నాక ఈ టిప్పు చాలా ఉపయోగపడుతుందండి. ఈజీగా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. నా వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ విధంగా కుట్టేసుకున్నాక మళ్ళీ ఒకసారి చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు మెడల దగ్గర రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఒక 2-3 టక్స్ అయితే పెట్టేసుకోవాలి. అప్పుడైతే మనకు ఫ్రీగా నెక్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్కడైతే కుట్టామో అక్కడ వరకు కట్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక పాదమైన ఒక 1/4 ఇంచి కంటే కొంచెం తక్కువతో మళ్ళీ మడుచుకుంటూ మనం కుట్టిన ఖర్చు ఉంటుంది కదా, ఖర్చును మర్చుకుంటూ ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనం హెమ్మింగ్ అయితే ఎలా మడిచి హెమ్మింగ్ చేస్తామో అదేవిధంగా చిన్నగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ స్టిచ్ అయితే చివరి వరకు అయితే వేసేసుకోవాలి. చూసారా, నీట్గా ఉంది కదా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.